సింగరేణి ఏదైతే మనకి వారసత్వ ఉద్యోగాలు అనేది ప్రకటించిందో దాని తర్వాత మనం ఏదైతే వాతావరణం ఒక మంచి వాతావరణం వెలుకుంది. దానివల్ల ఎంతోమంది పిల్లలకు పెళ్ళిళ్ళు చేయడం జరిగింది. అమ్మ నాన్నలు కూడా చాలా సంతోషంగా ఉన్నారు. సో పెళ్ళిళ్ళు చేసినాక ఈరోజు ఎలాంటి పరిస్థితులు వెలుకున్నాయంటే వాళ్ళకి వాళ్ళ కుటుంబాల్లో ఎన్నో కలహాలు రేగినాయి. తర్వాత అదే సమయంలో వాళ్ళు కట్నాలు ఇచ్చిన ఏదైతే డబ్బులు ఉన్నాయో మాకు ఇచ్చారని ఎంతోమంది ఈరోజు సూసైడ్ చేసుకునే పరిస్థితుల్లో కూడా వాళ్ళు ఒక అమ్మకి అయితే గుండెపోవడం చనిపోవడం జరిగింది. మరి వాళ్ళకి ఈరోజు ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుందని మేము ప్రశ్నిస్తున్నాం. ఇంకో విషయం ఏంటంటే ఏదైతే యూనియన్స్ ఉన్నాయో యూనియన్స్ 10 నెలలు అయింది డిజాల్వ్ అయ్యి. ఈ రోజుకి ఇంకా కూడా ఎంప్లాయీస్ నుంచి 1875 కోడ్ కింద 20 రూపాయలు ఏదైతే మీరు తీసుకుంటున్నారో వాటికి ₹1 కూడా మీరు ఈరోజు పనిచేసిన దాఖలాలు ఎక్కడ కనపడట్లేదు. మాకు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళకి వీళ్ళకి తరుగుపడం తప్ప మీరు పనిచేయడం లేదు. సో ఇకనైనా మీరు రాజకీయ లబ్ధి మానేసి ఇకనైనా మీరు కార్మికుల్లో మమేకమై సమ్మె చేయాలని మేము డిమాండ్ చేస్తాం. మీరు ఏదైతే నోటీస్ ఇచ్చిండ్రో నోటీస్ ఇచ్చి 17 తారీఖు అయిపోయింది, ఇది 18వ తారీఖు అవుతుంది. మీరు ఈ 18 తారీఖు అయితే కూడా ఇంతవరకు ఒక్క యూనియన్ కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి మేము సమ్మె ఎప్పుడు చేస్తాం ఎప్పుడు చేయమనే విషయం చెప్పలేదు. సో మీరు ఒక హైడ్ గేమ్ అనేది మానేసి కార్మికుల మధ్యలోకి వచ్చేసి మీరు సమ్మె చేయాలి. సమ్మె చేయని క్రమంలో కార్మిక బిడ్డలు కార్మికులు అందరూ కలిసి ఒక